లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సహచర ట్రైనీ మహిళ అత్తాపూర్ పోలీసులో ఫిర్యాదు చేసింది. కృష్ణారెడ్డిపై అధికారులు విచారణకు ఆదేశించారు. మనస్తాపం చెందిన కృష్ణారెడ్డి సోదరుడి ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్లోని ఆసుపత్రికి తరలించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఏంటి అసలు ఏం జరుగుతోంది? విచారణకు ఆదేశించినట్టునే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు అంటే ఆయన భయపడ్డట్ట? అసలు ఎంతవరకు కొనసాగుతోంది? విచారణ ఏమైనా మొదలైందా? ఎందుకు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది? సువర్ణ, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ఆత్మహత్య యత్నమైతే చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న ఎస్ఆర్ నగర్ హాస్పిటల్కి అయితే ఆయన తరలించడం జరిగింది. వాస్తవానికి ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి మహిళా అధికారిని లైంగికంగా వేధించడంతో పాటు అనేక సందర్భాల్లో ఆమెను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆమె ఫోన్ కూడా లాక్కుని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆమె అప్పటికే పెళ్లైన వివాహిత. ఆమె భర్తకు కూడా కొన్ని వీడియోలు పంపించడం జరిగిందంటూ కూడా ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి అయితే నిన్న అత్తాపూర్ పిఎస్ లో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎన్పీఏ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ పూర్తి స్థాయి విచారణ చేపట్టడం జరిగింది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు, ఇంటర్నల్ గా వివరాలు కావచ్చు, వీటన్నింటి కూడా ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గా స్పందించింది. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కూడా దీనికి సంబంధించిన కేసుకు సంబంధించి మొత్తాన్ని కూడా ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం అడిషనల్ సిపి ఇక్బాల్ నేతృత్వంలో మొత్తం ఈ కమిటీ అయితే దీనికి సంబంధించి మొత్తం విచారణ అయితే కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి 8 రోజుల తర్వాత, అంటే ఘటన జరిగి దాదాపుగా 6 రోజుల పైన అయింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి కూడా రావడం జరిగింది. 8 రోజుల సమయం కూడా ఇవ్వడం జరిగింది. 8 రోజుల తర్వాత ఆయన ఎన్పీఐ నుంచి బయటికి వెళ్లడం, సొంత ఊరు ఏదైతే సింగరాయకొండ, ప్రకాశం జిల్లా సింగరాయకొండ అయినది, అక్కడికి వెళ్లి 8 రోజుల తర్వాత, అంటే 6 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. నిన్న ఆయన సోదరుడి ఇంట్లో, వరుసకు సోదరుడు అవుతారు, అతని ఇంట్లో నిన్న రాత్రి సమయంలో మద్యం సేవిస్తూ ఆ తర్వాత అందులోనే కొంత పాయిజన్ కూడా ఆయన కలుపుకున్నట్టయితే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. వెంటనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లగానే అక్కడి నుంచి అతన్ని స్థానికంగా ఉన్న ఎస్ఆర్ నగర్లోని ఒక ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం వైద్యులు అందిస్తున్న సమాచారం మేరకు ఆయన పరిస్థితి కొంత సీరియస్ గా ఉన్నట్టయితే సమాచారం అయితే అందుతోంది. ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ కూడా ఆయన ఏదైతే లైంగిక వేధింపులు వాస్తవమే అంటూ కూడా వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టయితే మనకు సమాచారం అందుతుంది. కాకపోతే లోపల నుంచి మాత్రం అధికారికంగా ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన అవమానకరంగా భావించి ఆత్మహత్యయత్నం చేసినట్టయితే ఆయనకు సంబంధించిన సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్నాయి. 2013 నుంచి 2018 వరకు కూడా ఆయన కానిస్టేబుల్ గా పనిచేయడం జరిగింది. 2018లో ఆయన కొన్ని ఆరోపణలు చేస్తూ తన పైన ఉన్నతాధికారులు తనని మానసికంగా వేధించడంతో పాటు అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక నేను బయటకు వస్తున్నానంటూ కూడా రావడం జరిగింది. 2018 నుంచి దాదాపుగా 4వ అటెంప్ట్ లో ఆయన ఐపీఎస్ అధికారి అవడంతో అందరూ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎన్పీఏకి నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చారు. ట్రైనీ ఐపీఎస్ అధికారిగా కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోచింగ్ తీసుకున్నారు. చివరి దశలో ఉన్న సమయంలో, ట్రైనింగ్ చివరి దశలో ఉంది. ఇలాంటి సమయంలో ఆయన పైన ఆరోపణలు రావడం, వీటి నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని అయితే భావిస్తున్నారు. పోలీసులు కూడా ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కూడా దీనిపైన ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇంటర్నల్ గా స్థానిక ఎస్ఆర్ నగర్ పోలీసులను అడిగి పూర్తి సమాచారం కూడా తెలుసుకుంటున్నట్టయితే తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఆయన పరిస్థితి అయితే విషమంగా ఉంది. మరి కాసేపట్లో ఒక గంటలో స్థానిక పోలీసులు లేకపోతే డాక్టర్లైనా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కి.